హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము మా ఇంట్లో లడ్డూలను ప్రిపేర్ చేయించామండి. వేరే అతనితో, స్వీట్ షాప్ అతనితో. తను చాలా చక్కగా చేశాడండి. చూడండి, ముందుగా అయితే మేము 6 kgs పిండిని అయితే ఇచ్చాము. తర్వాత 8 kgs షుగర్ అయితే అడిగాడు. తను 3 kgs ఎక్కువనే తీసుకున్నాడండి పాకం కోసము. ముందుగా అయితే పాకం అలా పట్టేసి పెట్టేశాడండి. మనకి వాటర్లో వేస్తే కొంచెం పాకం అనేది చిక్కగా పడి విప్పుకోకుండా ఉండేంత వరకు ఉంచి షుగర్ని అయితే పాకం పట్టేసి ఒక పెద్ద గిన్నెలో పెట్టి అలా పక్కకు పెట్టేశాడండి. తర్వాత కడాయిలో పిండిని మనకి జాలురుగా వచ్చేంత వరకు ఇలా చిక్కగా మనకి దోశల పిండిలాగా వచ్చేలాగా, మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా కలిపేసి పెట్టేసుకొని మాత్రం ఇలా ఒక చిల్లుల గంటతోని గిన్నెతోని అలా వేసేస్తున్నాడండి. చాలా చక్కగా వేస్తున్నాడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా మొత్తము బూందీ మనకి ప్రిపేర్ చేసేసారు. మంచిగా కాల్చారండి. ఇట్లా అయితే చాలా రోజులు ఉంటుందండి. కొంతమంది సరిగ్గా కాల్చరు, తిని మాత్రం చాలా గట్టిగా అయ్యేంత వరకు, మనకు బూందీ వచ్చినంత వరకు కాల్చేశారు. డైరెక్ట్ ముందుగా పాకం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాడు కదా చక్కెరతోని, అందులోకి మాత్రం డైరెక్ట్గా వేసేస్తున్నాడు. అది కూడా వేడిగానే ఉంది అండి. ఈ పాకం పట్టేసి ఈ బూందీ కొట్టేసి దీన్ని తీసి అందులోకి డైరెక్ట్గా వేసేసాడండి. చాలా చక్కగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తనకి డైలీ తను ఇదే పని చేస్తుంటాడు కదా, అందుకనేసి తనకి చెప్పామండి. మాకైతే ఒక ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ అయితే ఉందండి, దానికోసం మేము ఇలా ప్రిపేర్ చేయించామండి. తిని మాత్రం చాలా చక్కగా చేశాడండి. చూసారు కదా, ఇలా బూందీ మొత్తం కొట్టేసి అలా గిన్నెలో వేసేసి పెట్టేశాడండి. చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. చూసారు కదా, అయితే ఫస్ట్ అయితే పిండిని ఆయన డైరెక్ట్ ఒకటేసారి కలిపేసి పెట్టేసుకోలేదండి. ఫస్ట్ ఒక 3 kgs ఫస్ట్ ఒకసారి కలిపేసి పెట్టేసుకున్నారు. ఒక 3 kgs ఒకసారి కలిపేసి పెట్టేసుకున్నారండి. చూడండి, ఇంట్లోనైతే మొత్తం చూసారు కదా, మొత్తం మీద మనకి లడ్డూది బూందీ షుగరు పాకము బూందీ రెండు కలిపేసి పెట్టేశాడండి. ఇలా కలిపేశాక చూడండి, అది మొత్తం గట్టిగా లేదండి, యావరేజ్గా ఉంది. ఇటు పలచగా లేదు, గట్టిగా లేదు. తర్వాత లాస్ట్ ఫైనల్లో మాత్రం ఇలాచీ పౌడర్ని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసేసాడండి 6 kgs పిండికి బూందీకి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి, ఒక 1/2 kg వరకు కాజు, కిస్మిస్ని తీసి వేసేసానండి. చూసారు కదా, ఇలా మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత వాటిని వేరొక గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నాడండి. కిస్మిస్లు మాత్రం వేయించేటప్పుడు అవి ఆయిల్లో వేయగానే చూడండి ఎంత బాగా సేమ్ మళ్ళీ పండు ఎలా ఉంటుందో అలా, స్టార్టింగ్లో కిస్మిస్ ఎలా ఉంటుందో అలా అయిపోయిందండి. డ్రైగా ఉన్నాయి మొత్తము, అలా అంత పెద్దగా అయిపోయాయండి. చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కన తీసేసుకున్నాడండి తను నీట్గా. చూసారండి, ఇలా ఒక గిన్నె బేసన్లో వేసేసుకున్నారండి. తర్వాత వీటన్నిటిని కలిపి ఈ మిశ్రమాన్ని బూందీ దాంట్లో వేసేసాడండి. ఇందాక ఇలాచీ పౌడర్ వేశారు కదండి, అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి మొత్తం వాటన్నిటిని కలిపేసి పెట్టేశాడండి. ఇలా పట్టేసిన తర్వాత మొత్తము చల్లగా అయిన తర్వాత ఒక 15 minutes వరకే తను పక్కన పెట్టేశాడు. చేతికి పట్టుకుంటే ఉండలా, కొంచెం వేడి అంత వేడిగా లేదండి, యావరేజ్ వేడిలోనే తనే చేసేసాడు. అది కూడా చాలా చక్కగా ఫాస్ట్గా చేసేస్తున్నాడు. మనమైతే చేయడానికి చాలా కష్టపడుతుంది, తను చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేది. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా
రెండు చేతులతోని ఫాస్ట్గా చేసేసాడండి. మనకైతే మొత్తము 450 500 వరకు లడ్డూలు అయితే వచ్చేసాయండి. చూడండి, చూసారు కదా, చాలా చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా మేము టేస్ట్ చేసి చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే మీరు ఇలా ట్రై చేయండి.